నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సోషల్ మీడియా యుగంలో సోషల్ మీడియాలో కంటెంట్ కోసం ప్రతి ఒక్కరి తాపత్రయం. ఎటు చూసినా కానీ ఫోన్‌లు పట్టుకొని వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్‌లలో అప్‌లోడ్ చేయడమో, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడమో, లేకపోతే ఇతర సోషల్ మీడియా వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడమో ప్రతి ఒక్కళ్ళకి యువకుల దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్‌ఫాక్ట్ చెప్పుకోవచ్చు. పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా హావభావాలతో మెప్పించాలని వ్యూస్ కోసమనో మరి ఏంటో తెలీదు కానీ ఎన్నో రకరకాల వింతైన వీడియోలు చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో భాగంగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో చెప్తే షాక్‌కి గురవుతారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అప్పటికే గర్భవతి అని కూడా చెప్తోంది ఆ వీడియోలో. అసలు ఈ వీడియో ఇంతగా వైరల్ అవ్వడానికి కారణమే ఈ అమ్మాయి చెప్పిన రీజన్. అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఫోన్ లైన్‌లో తేజ ఉన్నారు. సో, అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్న వీడియో వైరల్ అవుతోంది. అసలు పూర్తి అప్డేట్ ఏంటి తేజ? మేడం నిజానికి ఆ వీడియో గత 3 డేస్ నుంచి కూడా బాగా వైరల్ అవుతుంది. అండ్ దాని మీద విపరీతంగా చాలా మంది కామెంట్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి మనం ఏంటంటే ఇది నిజమా, అబద్ధమా అనే విషయాలైతే మాత్రం తెలుసుకొని చూసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దీని గురించి వివరించే పరిస్థితి అయితే ఉంది. యాహ్! సో ఇది పూర్తిగా వచ్చేసి ఇన్ డీటెయిల్ వివరించే ప్రయత్నం చేయండి తేజ అసలు. పూర్తి వివరాల్లోకి వెళితే సోషల్ మీడియా యుగంలో సమయం కంటే ముందే పరిగెత్తడానికి యువతలో చాలా పోటీ నెలకొంది. ఈ రేస్ లో యువత చాలా వేగంగా పరిగెడుతుంది. వారి సంబంధాలు పరిమితాలను కూడా దాటేస్తున్నారు. అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, వైరల్ చేయాలి దాన్ని. అందరికన్నా మన కంటెంట్ బాగా పోవాలి. ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అందరికీ తెలిసిందే ఈ ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ సో ఇతర యాప్స్ ద్వారా కొన్ని రీల్స్, కంటెంట్స్ చేసి బయట పెడుతున్నారు. దాని నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు, ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే మరీ దారుణంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, దగ్గర బంధువుల మధ్య పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి ఇలాంటి వీడియోలో కనిపిస్తుంది. సో అంటే ఈ రోజుల్లో ఇలాంటి కేసు ఒకటి కూడా వెలుగులోకి వచ్చింది లేదు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అంటే అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నాక సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. హ్మ్. అంటే వీళ్ళు కావాలని చేశారా? సోదరుడి భార్య అవుతుంది. బయటకు వచ్చిన వీడియోలో ఒక అమ్మాయి మరో అబ్బాయి మెడలో దండలు ధరించినట్లు మీరు చూడొచ్చు. వీడియోలో అమ్మాయి తన పేరు హిమాన్షి అని మరియు తన సోదరిని వివాహం చేసుకున్నట్లు చెప్పింది. తాను తన సోదరుని బిడ్డకు తల్లి కాబోతున్నానని, తను నెలన్నర గర్భవతినని వారికి తెలిపింది. అమ్మాయి వయసు కేవలం 18 సంవత్సరాలు మరియు యువకుడు వయసు 20 సంవత్సరాలని తెలిస్తే ఇంకా మరింత ఆశ్చర్యపోతారు. అంటే వాళ్ళిద్దరు కూడా సొంత అన్నా చెల్లెళ్ళు. సో అన్నకి పుట్టబోయే బిడ్డకి సొంత చెల్లెలే తల్లా అనే విధంగా వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేశారు. సో ఓకే. అన్నదమ్ముల ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియగానే వారు నిరసన వ్యక్తం చేసినట్లుగా నిరాకరించారని ఆ వీడియోలో అయితే పూర్తిగా పేర్కొంది. అదే సమయంలో కుటుంబీకులు అసంతృప్తితో అన్న సోదరి పాఠశాల నుంచి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత హిమాన్షి సోషల్ మీడియా ప్రవాసుల నుండి సాయం కోరింది. కోర్టుకి పెళ్లి దరఖాస్తు చేసుకోబోతున్నామని ఇద్దరు చెప్పారు. అంటే ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడిందని, దీనికి వాస్తవికతతో సంబంధం లేదని మీకు తెలియజేద్దాం. అదే సమయంలో అన్నదమ్ములు అయ్యాక పెళ్లి చేసుకున్నారు అని వారిద్దరిని అడగ్గా ప్రేమలో పడ్డామని, హిమాన్షి గర్భం దాల్చిందని, తమ మధ్య ఎలాంటి మార్గం లేదని చెప్పారు. అంటే మొత్తం కూడా ఈ వీడియో ఫేక్ మేడం. కావాలనే ఒక ఫేక్ కంటెంట్ ని క్రియేట్ చేసి దాని నుంచి వ్యూవర్షిప్ తెచ్చుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళు చేశారు. అండ్ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో, వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అంటే కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. హ్మ్. ఇది నిజంగా అన్నదమ్ముల వివాహ విషయమా? లేదు. ఈ వీడియో కేవలం వినోద ప్రయోజనాల కోసం రూపొందించబడింది. దానికి వాస్తవంతో సంబంధం లేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడానికి సృష్టించిన కంటెంట్ మాత్రమే. ఓకే. మరొకటి, భారతదేశంలో సోదరిమణుల వివాహానికి చట్టబద్ధత ఉందా? కాదు. సోదరుడు మరియు సోదరి మధ్య వివాహం భారతదేశంలో పూర్తిగా చట్టవిరుద్ధం మరియు సామాజికంగా ఆ దీన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. భారతీయ చట్టం మరియు సమాజం దీనిని నైతికంగా మరియు చట్టపరంగా తప్పుగా పరిగణిస్తుంది. రైట్. మూడవ ప్రశ్న, సోదరి చెల్లెళ్ళ పెళ్లికి సంబంధించిన ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతుంది? హ్మ్. అంటే సాధారణంగా మన భారతదేశంలోనే అన్నా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు జరగవు. అవును. యాక్సెప్ట్ చెయ్యదు సొసైటీ కానీ, లేపోతే లా పరంగా కానీ. రైట్. చేయదు. కానీ ఒక మతంలో మాత్రం జరుగుతాయి. సో హ్మ్. దాని గురించి సెకండరీ. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవద్దు. సో అంటే ఎందుకు వైరల్ అవుతుందంటే ఇందులోని షాకింగ్ కంటెంట్ కారణంగా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఓకే. సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు. హ్మ్. అయితే ఈ వీడియో వాస్తవికతపై
ఆధారపడైతే మాత్రం లేదు. రైట్. 4వ ప్రశ్న, హిమాన్షి మరియు ఆమె సోదరుడు నిజంగా కోర్టు వివాహం కోసం దరఖాస్తు చేసుకున్నారా? వారు కోర్టు వివాహం కోసం దరఖాస్తు చేసుకుంటారని వీడియోలో క్లెయిమ్ చేయబడింది. అయితే ఇది వినోదంలో ఒక భాగం మరియు ధృవీకరించబడలేదు. రైట్. 5వ ప్రశ్న, ఈ వీడియో సమాజంలో తప్పుడు సందేశాన్ని వ్యాప్తి చేస్తుందా? అవును, ఈ రకమైన వీడియో సమాజంలో గందరగోళాన్ని మరియు తప్పుడు సందేశాలను వ్యాప్తి చేయగలవు. అందువల్ల ఏదైనా వైరల్ వీడియో యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవడం మరియు ఆలోచనాత్మకంగా స్పందించడం చాలా ముఖ్యం. సో అంటే కేవలం వాళ్ళ వినోదం కోసం, ఒక 10 నిమిషాలు పైశాచిక ఆనందం కోసం, వేరే వాళ్ళకి పొందించడం కోసం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో అంటే ఈ ఆల్రెడీ కేసు అయితే నమోదైంది. ఇట్లాంటి వీడియోలు చేస్తే మరింతగా యాక్షన్ తీసుకుని వాళ్ళపై కొన్ని సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తామని కూడా పూర్తిగా తేల్చైతే చెప్పారు. సో ఇదైతే మాత్రం ఇదంతా ఫేక్, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దయచేసి ఇది ఎవరు నమ్మొద్దంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. రైట్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. సో పూర్తి వివరాలు తెలుసుకున్నట్టయితే ఇది కేవలం వ్యూస్ కోసం, అందరి అటెన్షన్ డ్రా చేయడానికి ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తోంది. పైగా ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే ఉంటున్నారో ఈ యాప్స్ ని ప్రమోట్ చేయడం కానీ, లేకపోతే వ్యూస్ కోసం కానీ, ఇదంతా కేవలం డబ్బు రాబట్టడం కోసమే, డబ్బుల కోసమే చేస్తూ ఉంటారు. అయితే అదే ప్రయత్నంలో భాగంగా రోజుకొక కంటెంట్ కావాలి, వాళ్ళు యూట్యూబ్ సంవత్సరాలు నడిపియాలి, డబ్బులు రావాలి అంటే వింత వింత ఆలోచనలు డెఫినెట్ గా ఉండాలి కదా. అందులో భాగంగానే ఈ ఐడియా ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఈ వీడియో వైరల్ అవ్వడానికి రీజన్ సగం మందికి అర్థమవుతుంది, సగం మందికి ఇది ఫేక్ వీడియో అని చెప్పి తెలియకపోతుండొచ్చు. ఇందు మూలంగా ఆశ్చర్యపోయి షేర్లు చేసుకున్న వాళ్ళందరూ కూడా అసలు అన్న చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి అన్న ఆశ్చర్యంతో కూడా ఇతరులకి ఈ వీడియో షేర్ చేయడం జరిగినట్టుంది. అందుకే ఈ వీడియో ఇంతగా వైరల్ అయింది. అయితే ఒక్కసారి ఎంతైనా ఇలాంటి వీడియోలు చేసుకునేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం యువతలో ఉంది. ఎందుకంటే ఈ ఐడియాల వల్ల మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఎంతవరకు పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేస్తున్నాము అనేది చూసుకోవాలి. ఇలాంటి వీడియోల వల్ల ఇవాళ వైరల్ అవుతాం, కానీ ఇంకో 2-3 రోజులు లేకపోతే 1 సంవత్సరం గడిచిన తర్వాత మీ వీడియోలకి అంతటి ఆదరణ ఉండదు. వీడియోస్ ఈ రోజు కోట్లలో లేకపోతే షేర్లు అయినప్పటికీ కూడా తర్వాత మీ మీద ఉన్న నమ్మకం పోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎంత మంచి విషయం చెప్పాలి అని అనుకున్నా కానీ చూసేవారు ఉండరు. కాబట్టి ఇలాంటి వీడియోలు చూసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. అలాగే ఇలాంటివి ఎక్కువగా షేర్ చేయకపోవడమే మంచిది.